వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అయినటువంటి మిక్చర్స్ గురించి ఇంట్రడక్షన్ అబౌట్ కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్, మిక్చర్స్, హోమోజీనియస్ మిక్చర్స్, టైప్స్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్స్, హెటరోజీనియస్ మిక్చర్స్, టైప్స్ ఆఫ్ హెటరోజీనియస్ మిక్చర్స్, మల్టీఫేజ్ మిక్చర్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎలా ఇస్తారు అన్న ఇన్ఫర్మేషన్ ని ఇన్ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంట్రొడక్షన్. కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ అనగా ఏదైనా వస్తువు మాస్ కలిగి ఉండి స్పేస్ ఆక్యుపై చేయగలిగితే దానిని మ్యాటర్ అని చెబుతాము. మ్యాటర్ గురించి నేచర్ ఆఫ్ మ్యాటర్ అనే టైటిల్ తో వీడియో వాట్ ఈజ్ మ్యాటర్, వాట్ ఈజ్ నాన్ మ్యాటర్ అండ్ ఎగ్జాంపుల్స్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోలో చూసి చెక్ చేసుకోండి. మ్యాటర్ కంపోజ్డ్ ఆఫ్ పార్టికల్స్. మ్యాటర్ అనేటువంటిది పార్టికల్స్ తో కంపోజ్ అయి ఉంటుంది. ఈ పార్టికల్స్ అనేటువంటివి ఆటమ్స్ అయి ఉండొచ్చు, ఎలిమెంట్స్ అయి ఉండొచ్చు, మాలిక్యూల్స్ అయి ఉండొచ్చు, కాంపౌండ్స్ అయి ఉండొచ్చు, అయాన్స్ అయి ఉండొచ్చు. మ్యాటర్ అనేటువంటిది గోల్డ్ గా తీసుకుంటే గోల్డ్ అనేటువంటిది గోల్డ్ పార్టికల్స్ తో కంపోజ్ అయి ఉంటుంది. సింగిల్ యూనిట్ ని ఆటమ్ అని చెబుతాము. ఆటము ఎలక్ట్రాన్స్ తో న్యూక్లియస్ తో కంపోజ్ అయి ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఔటర్ సర్ఫేస్ లో ఉంటాయి. న్యూక్లియస్ అనేటువంటిది ఆటమ్ యొక్క సెంటర్ లో ఉంటుంది. న్యూక్లియస్ లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ప్రోటాన్స్ లో క్వార్క్స్ అనేటువంటివి పార్టికల్స్ ఉంటాయి. ఆటమ్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, క్వార్క్స్ ని సబ్ అటామిక్ పార్టికల్స్ అని చెబుతాము. కెమికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది ఫిజికల్ ప్రాపర్టీస్, మ్యాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం జరిగింది. మ్యాటర్ ని బ్రాడ్లీ టూ టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ ప్యూర్ సబ్స్టెన్సెస్, సెకండ్ వన్ ఈస్ మిక్చర్స్. ప్యూర్ సబ్స్టెన్సెస్ గురించి ప్రీవియస్ వీడియోలో ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మిక్చర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిక్చర్స్ ని ఫర్దర్ గా టూ టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ హోమోజీనియస్ మిక్చర్, సెకండ్ వన్ ఈస్ హెటరోజీనియస్ మిక్చర్. హోమోజీనియస్ మిక్చర్స్ ని అగైన్ త్రీ టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్, సెకండ్ వన్ ఈస్ లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్స్, థర్డ్ వన్ ఈస్ గ్యాస్ హోమోజీనియస్ మిక్చర్స్. అలాగే హెటరోజీనియస్ మిక్చర్స్ ని అగైన్ త్రీ టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ సాలిడ్ హెటరోజీనియస్ మిక్చర్, సెకండ్ వన్ ఈస్ liquid heterogeneous mixtures, third one is gaseous heterogeneous mixtures. One by one. మిక్చర్ అనే వర్డ్ లో మిక్స్ ఉంది. మిక్సింగ్ చేయాలి అని అంటే ఒక సబ్స్టెన్సెస్ ఉంటే సరిపోదు, దానికి ఇంకొక సబ్స్టెన్సెస్ తీసుకొని మిక్సింగ్ చేయవలసి ఉంటుంది. దీనికి సింపుల్ గా అర్థం అవడానికి మిక్చర్ అంటే స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే పేరెంట్స్, మదర్ ఆర్ ఫాదర్ ఎవరుంటే అందుబాటులో స్నాక్స్ కోసం మిక్చర్ ఉంటే తీసి కప్పులో ఇస్తారు. ఈ మిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే వీటిలో గ్రౌండ్ నట్స్ ఉంటాయి, బూందీ కారా ఉంటుంది, సన్నపూస కారా అనేటువంటిది ఉంటుంది, అలాగే కర్వీ లీవ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇలా మిక్చర్ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మెటీరియల్స్ తో కంపోజ్ అయి ఉంటే దానిని మిక్చర్ అని చెబుతాము. ఇదే ఫినామినాని మన కెమిస్ట్రీకి అప్లై చేస్తే వాట్ ఈస్ మిక్చర్ అని చెప్పామనుకోండి. వాట్ ఈస్ మిక్చర్? మిక్చర్ అనగా ఏమిటి? ద కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ వితౌట్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ ఎనీ రేషియో ఈస్ కాల్డ్ యాజ్ మిక్చర్స్ అని చెబుతాము. రెండు అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ ని కంబైన్డ్ చేస్తే వచ్చేటువంటి దాన్నే మిక్చర్ అని చెబుతాము. ఈ మిక్చర్ చేసేటప్పుడు కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి ఉండవు. వితౌట్ కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి? రియాక్టెంట్ అనేటువంటివి ప్రాడక్ట్స్ గా కన్వర్ట్ అయితే దీన్ని కెమికల్ రియాక్షన్స్ అని చెబుతాము. ఇంకా అర్థం అవ్వడానికి ఐరన్ పీస్ ని ఓపెన్ ఎయిర్ లో సమ్ డేస్ ఉంచితే రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. రస్ట్ అంటే Fe2O3 కాంపౌండ్ అని చెబుతాము. ఐరన్ కాస్త ఓపెన్ ఎయిర్ లో ఉంచితే ఆక్సిడేషన్ జరిగి రస్టింగ్ ఫామ్ అయింది. అంటే ఐరన్ Fe లాగా లేదు, రియాక్షన్ జరిగి ఏమైంది? Fe2O3 గా కన్వర్ట్ అయింది. ఇలా కెమికల్ చేంజెస్ జరిగితే దానిని కెమికల్ రియాక్షన్స్ అని చెబుతాము. సో ఇక్కడికి మిక్చర్స్ దగ్గరకు వస్తే వాటర్ అనేటువంటి లిక్విడ్ తీసుకొని శాండ్ అనేటువంటి సాలిడ్ తో కంబైన్డ్ చేస్తే కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి జరగవు. వాటర్ లాగే ఉంటుంది, H2O కెమికల్ ఫార్ములా అలాగే ఉంటుంది. శాండ్ లో ఉన్నటువంటి సిలికా SiO2 అలాగే ఉంటుంది. కెమికల్ చేంజెస్ అనేటువంటివి జరగవు. దీన్నే మిక్చర్స్ అని చెబుతాము. ఇన్ ఎనీ రేషియో, ఇక్కడ వాటర్ అనేటువంటిది ఎంత రేషియో అయినా తీసుకోవచ్చు. 100 ml అయినా తీసుకోవచ్చు, 200 ml అయినా తీసుకోవచ్చు,
తీసుకోవచ్చు, హాఫ్ లీటర్ అయినా తీసుకోవచ్చు, లీటర్ అయినా తీసుకోవచ్చు. సో క్వాంటిటీ అనేటువంటిది ఫిక్స్డ్ లేదు మిక్చర్స్ ను తయారు చేసేటప్పుడు. శాండ్ అనేటువంటిది 1 గ్రామ్ తీసుకోవచ్చు, 2 గ్రామ్ తీసుకోవచ్చు, 3 గ్రామ్స్. దీనికి కూడా రేషియో అనేది ఏమీ లేదు. ఎలాగూ అని అంటే ప్యూర్ సబ్స్టెన్సెస్ లో ఏం చెప్పాం, ప్యూర్ సబ్స్టెన్సెస్ అనేటువంటి వాటర్ లో హైడ్రోజన్ ఆక్సిజన్ రేషియో 2:1 ఇది ఫిక్స్డ్ రేషియో ఉంటుంది అని చెప్పాం. అంటే 2:1 అనేటువంటిది ఫిక్స్డ్ రేషియో. ఇక్కడ రేషియో అనేటువంటిది ఫిక్స్డ్ అవసరం లేదు. ఎనీ రేషియోలో మనం మిక్చర్స్ ని తయారు చేయవచ్చు. సో ఫైనలీ మిక్చర్స్ అంటే 2 or more సబ్స్టెన్సెస్ తో కంబైన్డ్ అయిపోయి కెమికల్ రియాక్షన్ జరగకుండా ఇన్ ఎనీ రేషియోలో తీసుకుంటే దానిని మిక్చర్ అని చెబుతాము. సో ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఫిజికల్ కాంబినేషన్ ఉండాలి. మిక్చర్స్ అనగా ఫిజికల్ కాంబినేషన్ ఉండాలి. రిటైన్ ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉండాలి. సో రిటైన్ మిక్చర్స్ అనగా ఫిజికల్ కాంపోజిషన్ ఉండాలి. ఫిజికల్ కాంబినేషన్ అంటే కెమికల్ రియాక్షన్స్ అనేటువంటి జరగకూడదు. రిటైన్ ఇండివిజువల్ ప్రాపర్టీస్ వస్తాయి. వీటిని వాటర్ లాగే ప్రాపర్టీ చూపిస్తుంది. శాండ్ సిలికా ప్రాపర్టీస్ చూపిస్తుంది. వీటిని ఫిల్టరేషన్ ద్వారా సపరేషన్ చేస్తే వాటర్ సపరేట్ గా అవుతుంది, శాండ్ సపరేట్ గా అవుతుంది. ఈ రెండు కూడా యూనిక్ ప్రాపర్టీ చూపిస్తూ ఉంటాయి. దీన్నే రిటైన్ ఇండివిజువల్ ప్రాపర్టీస్ అని చెబుతాము. వేరియబుల్ కాంపోజిషన్ అంటే ఫిక్స్డ్ రేషియో కాదు, ఎనీ రేషియో తీసుకోవచ్చు. ఇక్కడ 100 ml అయినా తీసుకోవచ్చు, ఇక్కడ 1 గ్రామ్ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ హాఫ్ లీటర్ తీసుకోవచ్చు, 1 గ్రామ్ తీసుకోవచ్చు. దీన్నే వేరియబుల్ కాంపోజిషన్ అని చెబుతాము. దిస్ ఈజ్ అబౌట్ మిక్చర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ మిక్చర్స్. వేరియబుల్ కాంపోజిషన్ ఉంటుంది అంటే దీనికి ఇంకా అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేయాలి. లెమన్ జ్యూస్ అనేటువంటిది 50 ml తీసుకున్నాం, వాటర్ అనేటువంటిది 450 ml తీసుకున్నాం. సో మిక్సింగ్ చేస్తే మనకి లెమన్ జ్యూస్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ లెమన్ జ్యూస్ 50 ml అయినా తీసుకోవచ్చు, 20 ml అయినా తీసుకోవచ్చు. ఈ వాటర్ అనేటువంటిది కాంపోజిషన్ హాఫ్ లీటర్ తీసుకోవచ్చు, 1 లీటర్ తీసుకోవచ్చు. సో ఇలా ఎలా మిక్సింగ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. దీన్నే మిక్చర్స్ అని చెబుతాము. మిక్చర్స్ కు ఉండవలసిన ప్రాపర్టీ వేరియబుల్ కాంపోజిషన్ ఉంటుంది. ఫిజికల్ సపరేషన్. మిక్చర్స్ ని మనం ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేషన్ చేయవచ్చు. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి స్టోన్స్ తీసుకొని మిక్సింగ్ చేసాము. ఈ మిక్సర్ లో బ్లూ కలర్ స్టోన్స్ ఉన్నాయి, పింక్ కలర్ స్టోన్స్ ఉన్నాయి, రెడ్ కలర్ ఉన్నాయి, yellow కలర్ ఉన్నాయి, థిక్ yellow కలర్ ఉన్నాయి. సో ఇలాగా వీటన్నిటిని చేతి ద్వారా తీసి పక్కన పెట్టేయచ్చు. దీన్నే హ్యాండ్ పికింగ్ మెథడ్ అని చెబుతాము. వన్ టైప్ ఆఫ్ ఫిజికల్ మెథడ్. సో మిక్చర్స్ ని ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేషన్ చేస్తాము. నెక్స్ట్ వన్, నో ఫిక్స్డ్ మిల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. ఫిక్స్డ్ బాయిలింగ్ పాయింట్, మిల్టింగ్ పాయింట్ ఉండవు. అంటే చూడండి, ప్యూర్ డిస్టిల్డ్ వాటర్ తీసుకుంటే బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇది ప్యూర్ సబ్స్టెన్సెస్. అదే మిక్చర్స్ తీసుకున్నప్పుడు ఆ మిక్చర్ లో సాల్ట్ అనేటువంటిది క్లబ్ చేస్తే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సాల్ట్ అనేటువంటిది యాడ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ అనేది 102 నుంచి 106 రేంజ్ లో ఉంటుంది. ఫిక్స్డ్ వాల్యూ ఉండదు, రేంజ్ వాల్యూస్ అనేటువంటి ఉంటాయి. సో దిస్ ఇస్ ద ప్రాపర్టీస్ అబౌట్ మిక్చర్స్. టైప్స్ ఆఫ్ మిక్చర్స్. మిక్చర్స్ ని 2 టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వన్ ఈస్ హెటరోజినియస్ మిక్చర్, సెకండ్ వన్ ఈస్ హోమోజినియస్ మిక్చర్స్. హోమో అనగా సేమ్ అని మీనింగ్ వస్తుంది, హెటరో అనగా డిఫరెంట్ అని మీనింగ్ వస్తుంది. డిఫరెంట్ అంటే ఏంటివి ఎగ్జాంపుల్ చెక్ చేస్తే ఇక్కడ మనకి వెజిటబుల్ సలాడ్ తీసుకున్నాం. ఇక్కడ క్యారెట్, బీట్రూట్, లిథియోస్ లీవ్స్ ఇవన్నీ 3 కాంబినేషన్ లో మిక్సింగ్ చేస్తే అవి మనకు క్లియర్ గా విజిబిలిటీ కనబడుతున్నాయి. డిఫరెంట్ మెటీరియల్స్ అని చెప్పేసి అన్ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. అన్ఈక్వల్. క్యారెట్ చూడండి, క్యారెట్ టాప్ లో ఉంది, బాటమ్ లో ఉంది, మిడిల్ లో అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు. దీన్నే మనం హెటరోజినియస్ మిక్చర్స్ అని చెబుతాము. హోమోజినియస్ అనగా సేమ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటే సాల్ట్ ని వాటర్ లో మిక్స్ చేస్తే ఈ సాల్ట్ అనేటువంటిది డిజాల్వ్ అయిపోయి టాప్ లేయర్ లో చూసుకుంటే సాల్ట్ టేస్ట్ ఉంటుంది, మిడిల్ లేయర్ లో చూసుకుంటే సాల్ట్ టేస్ట్ ఉంటుంది, బాటమ్ లో చూసుకుంటే సాల్ట్ టేస్ట్ ఉంటుంది. ఇలా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే హోమో అంటాము. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరగకపోతే హెటరోజినియస్ అని చెబుతాము. సో దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ మిక్చర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెటరోజినియస్ మిక్చర్స్ అండ్ హోమోజినియస్ మిక్చర్స్ అని చెబితే, శాండ్ తీసుకొని వాటర్ లో మిక్సింగ్ చేస్తే డిజాల్వ్ అవ్వదు. డిజాల్వ్ అవ్వకుండా ఏమవుతుంది, సమ్ టైమ్ లో సెటిల్ డౌన్ అయిపోతుంది, బాటమ్ లోకి సెటిల్ డౌన్ అయిపోతుంది. అంటే ఇక్కడ సాలిడ్ అనేటువంటి శాండ్, లిక్విడ్ అనేటువంటి వాటర్ 2 లేయర్స్ లాగా మనకు కనబడుతూ ఉంటది. శాండ్ బాటమ్ లోనే ఉంటుంది, టాప్ లో ఉండదు. సో నాట్ యూనిఫామ్ త్రూ అవుట్ అని చెబుతాము. వీటినే హెటరోజినియస్ మిక్చర్స్ అంటాము. షుగర్ తీసుకో
తీసుకొని వాటర్ లో మిక్స్ చేస్తే అది డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోయి టాప్ లేయర్ లో చూసుకుంటే షుగర్ టేస్ట్ ఉంటుంది, బాటమ్ లో చూసుకున్న షుగర్ టేస్ట్ ఉంటుంది, మిడ్ పోర్షన్ లో చూసుకున్న షుగర్ టేస్ట్ ఉంటుంది. ఇలా యూనిఫామ్ గా షుగర్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. యూనిఫామ్ త్రో డిస్ట్రిబ్యూషన్ జరిగితే హోమోజీనియస్ అని చెబుతాము. దిస్ ఇస్ ద స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ హోమోజీనియస్ అండ్ heterogeneous mixtures. Components of mixtures or solution. Mixtures or solutions లో కాంపోనెంట్స్ ఏముంటాయి? సొల్యూషన్ అంటే సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ఇజ్ ఈక్వల్ టు సొల్యూషన్ అని చెబుతాము. సాల్వెంట్ అంటే మోర్ క్వాంటిటీ ఉంటుంది, సొల్యూట్ అంటే లెస్ క్వాంటిటీ ఉంటుంది. సో సొల్యూట్ అనగా సబ్స్టెన్సెస్ డిజాల్వ్ ఇన్ ఏ స్మాలర్ క్వాంటిటీ. సాల్వెంట్ అనగా సబ్స్టెన్సెస్ డూయింగ్ ద డిజాల్వింగ్ ఇన్ గ్రేటర్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ సాల్వెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాపర్ క్రిస్టల్స్ ని, కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే ఇక్కడ కాపర్ సల్ఫేట్ అనేటువంటిది స్మాల్ క్వాంటిటీ అంటే 1 స్పూన్ తీసుకుంటాము. ఇక్కడ వాటర్ అనేటువంటిది లార్జ్ క్వాంటిటీ తీసుకుంటాము. లార్జ్ క్వాంటిటీ ఉంటే సాల్వెంట్ అంటాం, స్మాల్ క్వాంటిటీ ఉంటే సొల్యూట్ అని చెప్తాము. ఈ రెండింటిని కంబైన్డ్ చేస్తే కాపర్ సల్ఫేట్ అనేటువంటిది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయిపోయి ఇలా యూనిఫామ్ త్రో అవుట్ అవుతుంది. యూనిఫామ్ త్రో అవుట్ అంటే టాప్ లేయర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, మిడ్ లేయర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, బాటమ్ లేయర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది. దీన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అని చెబుతాము. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. దీనినే సొల్యూషన్ అని చెబుతాము. సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ప్రొడ్యూస్ సొల్యూషన్. సెకండ్ కేస్ చూసుకుంటే వాటర్ ని శాండ్ లో వేస్తే నాట్ డిజాల్వ్. నాట్ డిజాల్వ్ అయితే దీన్ని హెట్రోజీనియస్ అంటాము. లిక్విడ్ ఫేజ్ అనేటువంటిది, సాలిడ్ ఫేజ్ అనేటువంటిది మనం రెండు కూడా ఫిజికల్ గా అపియరెన్స్ చూస్తున్నాము. దీన్ని హెటరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. డిజాల్వ్ అయితే హోమోజీనియస్ అని, నాట్ డిజాల్వ్ అయితే హెటరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. హెటరోజీనియస్ మిక్చర్స్ ని సొల్యూషన్స్ అని చెప్పము. సొల్యూషన్ అంటే కంపల్సరీ సొల్యూట్ డిజాల్వ్ ఇన్ ద సాల్వెంట్. డిజాల్వ్ అయితేనే, దాంట్లో కరిగితేనే సొల్యూషన్ అని చెబుతాము. కరగకోకుండా సపరేట్ గా ఉంటే వాటిని హెటరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. హోమోజీనియస్ మిక్చర్స్ ని ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేషన్ చేయాలి అంటే వెరీ డిఫికల్ట్ కండిషన్. అదే హెటరోజీనియస్ మిక్చర్స్ ని ఫిజికల్ మెథడ్ అయినటువంటి ఫిల్టరేషన్ ద్వారా సపరేషన్ చేయడం, శాండ్ పార్టికల్ వాటర్ లాగా చేయవచ్చు. హోమోజీనియస్ మిక్చర్స్ ని చేయడం వెరీ డిఫికల్ట్ కండిషన్ అయిపోతుంది. మిక్చర్స్ వర్సెస్ సొల్యూషన్స్. మిక్చర్స్ కి సొల్యూషన్స్ కి డిఫరెన్స్ ఏంటి? మిక్చర్స్ అన్నప్పుడు కాంపోజిషన్స్ ఎలా ఉంటాయి? వేరియబుల్ కాంపోజిషన్ ఉంటుంది. వాటర్ అనేటువంటిది ఇక్కడ 100 ml తీసుకోవచ్చు, 200 ml తీసుకోవచ్చు, 500 ml తీసుకోవచ్చు. శాండ్ అనేటువంటిది 1 గ్రామ్ తీసుకోవచ్చు, 2 గ్రామ్ తీసుకోవచ్చు, 3 గ్రామ్స్ తీసుకోవచ్చు. అంటే మిక్చర్స్ అనేటువంటివి వేరియబుల్ కాంపోజిషన్ ఉంటుంది. సొల్యూషన్ వచ్చేసరికి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ మనం సాల్ట్ ప్లస్ వాటర్ తీసుకుంటే ఇది డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోతే సొల్యూషన్ చెబుతాము. డిజాల్వ్ కాకపోతే హెటరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. సొల్యూషన్స్ లో టాప్ లేయర్ లో సాల్ట్ ఉంటుంది, మిడ్ లేయర్ లో సాల్ట్ ఉంటుంది, బాటమ్ లేయర్ లో సాల్ట్ ఉంటుంది. ఇలా సాల్ట్ అనేటువంటిది యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అపీరియన్స్ అనేటువంటిది మిక్చర్స్ లో హెటరోజీనియస్ మిక్చర్స్ గా ఫామ్ అవుతాయి, హోమోజీనియస్ మిక్చర్స్ గా ఫామ్ అవుతాయి. సొల్యూషన్స్ లో హోమోజీనియస్ మిక్చర్స్ మాత్రమే ఫామ్ అవుతుంది. డిజాల్వ్ అయితే హోమోజీనియస్, నాట్ డిజాల్వ్ అయితే హెటరోజీనియస్ అని చెబుతాము. సపరేషన్. మిక్చర్స్ ని ఈజీలీ సపరేటెడ్ బై ఫిజికల్ మెథడ్స్. ఫిల్టరేషన్ అనే ద్వారా శాండ్ వాటర్ ని సపరేషన్ చేయవచ్చు. అదే సొల్యూషన్స్ వచ్చేసరికి ఫిజికల్ మెథడ్స్ ద్వారా సపరేషన్ చేయాలంటే చాలా డిఫికల్టీ అవుతుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిక్చర్స్ అండ్ సొల్యూషన్స్. మెటీరియల్స్ ని కంబైన్డ్ చేయడం ద్వారా మనకు ఏ ప్రాపర్టీస్ అనేటువంటివి ఎన్హాన్స్ అవుతాయి అని అంటే, ఐరన్ తీసుకొని కార్బన్ మిక్స్ చేస్తే స్టీల్ అని చెబుతాం. ఇండివిజువల్ గా ఐరన్ అనేటువంటిది దాని యొక్క స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, వెయిట్, కస్టమైజబిలిటీ, ఎఫిషియన్సీ చెక్ చేసుకుంటే ఐరన్ కు డిఫరెంట్ గా ఉంటాయి. ఐరన్ కు సమ్ 10% ఆఫ్ కార్బన్ అనేటువంటిది మిక్సింగ్ చేస్తే మనకు స్టీల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. స్టీల్ అంటే మిక్చర్ అని చెబుతాము. ఈ మిక్చర్ అనేటువంటిది స్టీల్
కన్వర్ట్ అయినప్పుడు దాని యొక్క స్ట్రెంత్, డ్యూరబిలిటీ, లైట్ వెయిట్ అయిపోతుంది, కస్టమైజబిలిటీ చేసుకోవచ్చు, ఎఫిషియన్సీ, లైఫ్ టైం అనేది పెరుగుతుంది. సో కాంపోజిట్ మెటీరియల్స్ ఎందుకు చేస్తాము? ఈ ప్రాపర్టీస్ అనేటువంటివి ఎన్హాన్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ గా ఫైబర్ గ్లాస్ తీసుకుంటే, ఫైబర్ గ్లాస్ అనేటువంటిది సిలికా, అదర్ ఆక్సైడ్స్ అనేటువంటి కాల్షియం, బేరియం, సోడియం, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్ కాంపోజిషన్ లో ఉంటే దాన్ని ఫైబర్ గ్లాస్ అంటారు. ఫైబర్ గ్లాస్ అనేటువంటిది రూఫింగ్ కోసం యూజ్ చేస్తాము. ఇలా ఆఫీసెస్ ముందర, హౌస్ ముందర రూఫింగ్ కోసం ఈ ఫైబర్ గ్లాసెస్ ని యూజ్ చేస్తాము. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, కస్టమైజ్ చేసుకోవచ్చు, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. కార్బన్ ఫైబర్ చూసుకుంటే కార్బన్ 90%, నైట్రోజన్ 10% ఉంటుంది. ఇండివిజువల్ గా కార్బన్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రిపరేషన్, ఎలక్ట్రానిక్ గుడ్స్ ప్రిపరేషన్ కి ఉన్నంత ప్యూర్ కార్బన్ కి ఉండదు. దానికి 10% ఆఫ్ నైట్రోజన్ యాడ్ చేయంగానే దాని యొక్క స్ట్రెంత్, డ్యూరబిలిటీ, వెయిట్, కస్టమైజబిలిటీ, ఎఫిషియన్సీ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. దీని ద్వారా డిఫరెంట్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలలో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో, అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ లలో, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రిపరేషన్ చేయడానికి కార్బన్ ఫైబర్ ని మేజర్ రోల్ లో యూజ్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్స్. ఎందుకు మిక్సింగ్ చేయాలి ఒకదాన్ని అంటే ఇటువంటి ప్రాపర్టీస్ అనేటువంటివి ఇండివిజువల్ గా ఉన్నప్పుడు కంబైన్డ్ చేసినప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ పెరుగుతుంది. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్ట్రెంత్, డ్యూరబిలిటీ, లైట్ వెయిట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. దాని ఎఫిషియన్సీ, లైఫ్ టైం పీరియడ్ అనేది పెరుగుతుంది. ఫస్ట్ వన్, హోమోజీనియస్ మిక్చర్స్. హోమో అనగా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, సింగిల్ ఫేజ్ ఉంటుంది. కాల్డ్ యాజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. వాట్ ఈస్ హోమోజీనియస్ మిక్చర్? యూనిఫామ్ కాంపోజిషన్ ఉండాలి, ఇన్విజిబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి, సింగిల్ ఫేజ్ ఉంటుంది. ఇన్విజిబుల్ కాంపోనెంట్స్ అంటే కాపర్ సల్ఫేట్ ని వాటర్ లో డిజాల్వ్ చేస్తే మనకి కాపర్ సల్ఫేట్ అనేటువంటిది డిజాల్వ్ అయిపోయి సింగిల్ ఫేజ్ వస్తుంది. కాపర్ సల్ఫేట్ సాలిడ్ స్టేట్, వాటర్ లిక్విడ్ స్టేట్, ఫైనల్ గా డిజాల్వ్ అయిపోయి లిక్విడ్ స్టేట్ వస్తుంది, సింగిల్ ఫేజ్ వస్తుంది. ఈ రెండు కూడా మన కళ్ళకు కనబడుతున్నాయా? కనిపించడం లేదు. కాపర్ సల్ఫేట్ అనేటువంటిది ఆ సాలిడ్ నేచర్ కనిపించడం లేదు. కాబట్టి ఇన్విజిబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి హోమోజీనియస్ మిక్చర్స్ లో. సింగిల్ ఫేజ్ అంటాము. ఫైనల్ గా సింగిల్ ఫేజ్ అనేది వస్తుంది. యూనిఫామ్ కాంపోజిషన్ ఉండి టాప్ లేయర్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, మిడ్ పోర్షన్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది, బాటమ్ పోర్షన్ లో కాపర్ సల్ఫేట్ ఉంటుంది. ఇలా యూనిఫామ్ కాంపోజిషన్ ఉండి సింగిల్ ఫేజ్ వచ్చి ఇన్విజిబుల్ అయి ఉంటే హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. ఎవ్రీడే ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోమోజీన్. ఎవ్రీడే సమ్మర్ సీజన్ లో బయటికి వెళ్ళామనుకోండి, ఆ హాట్ కోసం జ్యూసెస్ అనేటువంటి తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ అని చెప్పాను. ఆరెంజ్ జ్యూస్ లో వాటర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఆ ఆరెంజ్ ఫ్రూట్ యొక్క పల్ప్ అనేది వేసి మిక్స్ చేసేసి ఫైనల్ గా లిక్విడ్ స్టేట్ వచ్చేస్తుంది. దీన్ని హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. వెనిగర్, అసిటిక్ యాసిడ్ ప్లస్ వాటర్ కలిపితే వెనిగర్ అని చెబుతాము. ఫైనల్ స్టేట్ లిక్విడ్ స్టేట్, హోమోజీనియస్ మిక్చర్. సోడా తీసుకుంటే లిక్విడ్ ఉంటుంది, వాటిలో CO2 అనేటువంటిది గ్యాస్ మిక్స్ చేస్తాము. సోడా ట్రీటెడ్ యాజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్. ఫైనల్ స్టేట్ లిక్విడ్ ఉంటుంది. హోమోజీనిటీ ని ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ హోమోజీనిటీ. టెంపరేచర్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. స్టిర్రింగ్, షేకింగ్ ఇంక్రీజ్ చేస్తే హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ వన్, టెంపరేచర్. వాటర్ లో సాల్ట్ తీసుకొని వాటర్ పెట్టేసి హీట్ చేసామనుకోండి, ఈ హీటింగ్ కి ఫాస్ట్ గా డిజాల్వ్ అయిపోతుంది. హోమోజీనియస్ అనేటువంటిది ఫాస్ట్ గా ఫామ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? టెంపరేచర్ అనేటువంటిది హోమోజీనిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ప్రెషర్ అనేటువంటిది హోమోజీనిటీని ఎన్హాన్స్ చేస్తుంది. వీటికి కూల్ డ్రింక్ తీసుకున్నాం అనుకోండి, కూల్ డ్రింక్ తీసుకొని మాజా కానీ అలాగే కోక్ కానీ ఇటువంటివి తీసుకుంటే మాజాలో CO2 గ్యాస్ ని డిప్ చేస్తారు ఫర్ బివరేజెస్ టేస్ట్ కోసం. ప్రెషర్ కూలింగ్ చేస్తే ఆ గ్యాస్ అనేటువంటివి, బబుల్స్ అనేటువంటివి అంటే హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్టిర్రింగ్ అండ్ షేకింగ్ చేస్తే హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎలా చూడండి, సాల్ట్ ప్లస్ వాటర్ వేసి జస్ట్ స్టిర్ చేసామనుకోండి, అంటే బాగా షేకింగ్ చేస్తే స్టిర్ అయిపోయి హోమోజీనిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా టెంపరేచర్, ప్రెషర్, స్టిర్రింగ్ ఇంక్రీజెస్, హోమోజీనిటీ ఇంక్రీజెస్. ఈ ఫ్యాక్టర్స్ అనేటువంటివి పైన టైప్స్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్. హోమోజీనియస్ మిక్చర్స్ ని 3 టైప్స్ గా క్లాసిఫై చేస్తాము. ఫైనల్ స్టేట్ అనేటువంటిది సాలిడ్ వస్తే సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్ అని, లిక్విడ్ వచ్చిందంటే లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్ అని, గ్యాసెస్ స్టేట్ వస్తే గ్యాసెస్ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. ఎగ్జాంపుల్ గా సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అంటే అల్లాయ్ తీసుకుంటాము. ఇక్కడ మెటల్ జరిగి కాపరు, జింక్ జరిగి ఫైనల్ స్టేట్ సాలిడ్ వచ్చేస్తుంది. దీన్నే సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అంటే సాల్ట్ గానీ, షుగర్
గానీ వాటర్ లో డిజాల్వ్ చేస్తే మనకి డిజాల్వ్ అయిపోయి లిక్విడ్ స్టేట్ వచ్చేస్తుంది. దీన్ని లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్స్ కి ఎయిర్ తీసుకొని ఎయిర్ అనేటువంటిది ఫైనల్ స్టేట్ గ్యాస్ ఉంటుంది. ఈ ఎయిర్ అనేటువంటిది నైట్రోజన్, ఆక్సిజన్, అదర్ కాంపౌండ్స్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ వంటి కాంపోజిషన్ లో ఉంటుంది. ఫైనల్ స్టేట్ గ్యాస్ ఉంటుంది. దీన్ని గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. 1 by 1 సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్. హోమో అనగా సింగిల్ ఫేజ్ ఉండాలి, అలాగే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి ఉండి ఫైనల్ స్టేట్ అనేటువంటిది సాలిడ్ వస్తే దాన్ని సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. వీటికి ఎగ్జాంపుల్స్ గా అల్లాయ్స్ అని మనం తీసుకుంటాము. నైఫ్ అల్లాయ్ ఫార్మేషన్ లో ఉంటుంది. బ్రాస్ కాపరు ప్లస్ జింక్, దీన్ని బ్రాస్ అంటాం. బ్రాస్ తో నైఫ్ తయారు చేస్తాము. ఇలాగా డిఫరెంట్ స్టీల్ నైఫ్స్ ఉంటాయి, ఐరన్ ప్లస్ కార్బన్ నైఫ్స్ ఉంటాయి. ఈ నైఫ్ అనేటువంటిది మీరు సినిమాలో బాహుబలి మూవీ ప్రభాస్ గారు ఈ నైఫ్ అనేటువంటిది చేత పట్టుకొని ఉంటారు. ఇటువంటి నైఫ్ ని అల్లాయ్స్ అనే మెటల్స్ తో తయారు చేయబడుతుంది. ఎగ్జాంపుల్స్ గా అల్లాయ్స్, గ్లాస్, సిమెంట్, సిరామిక్, గ్లేజెస్ అనేటువంటివి సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్స్ గా చెప్తాము. 1 by 1 అల్లాయ్స్. అల్లాయ్ అనగా ఓల్డ్ ఫ్రెంచ్ వర్డ్ లో అలియర్ అనగా టు కంబైన్ అని మీనింగ్. అల్లాయ్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది కాంబినేషన్ ఆఫ్ 2 or more మెటల్. 2 or more మెటల్స్ ని కంబైన్డ్ చేస్తే వచ్చేదాన్ని అల్లాయ్ అని చెబుతాము. బ్రాస్ అంటే కాపరు ప్లస్ జింక్ మెటల్స్ ని కంబైన్డ్ చేస్తే వచ్చేటువంటి దాన్ని బ్రాస్ అంటాము. ఐరన్ ప్లస్ కార్బన్ చేస్తే వచ్చేదాన్ని స్టీల్ అని చెబుతాము. బ్రాస్ ని మనం నేషనల్ ఎంబ్లమ్ అయినటువంటి తయారు చేయడానికి యూజ్ చేస్తాము. స్టీల్ అనేటువంటిది టాటా స్టీల్ కోల్కతా హౌరా బ్రిడ్జి, ఫేమస్ హౌరా బ్రిడ్జి కోల్కతా టాటా స్టీల్ తో తయారు చేయబడింది. యునిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్యూర్ మెటల్ ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఐరన్ యొక్క స్ట్రెంత్, డ్యూరబిలిటీ, దాని యొక్క ఎఫిషియన్సీ అనేటువంటిది చెక్ చేసుకుంటే అల్లాయ్ అనేటువంటి స్టీల్ తో చెక్ చేస్తే స్టీల్ కి మోర్ ఎన్హాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇండివిజువల్ ఐరన్ తో చెక్ చేసుకుంటే. సో దట్స్ వై మనం మెటల్ ని క్లబ్ చేస్తాం దాని యొక్క స్ట్రెంత్, డ్యూరబిలిటీ, ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేయడానికి. ఎగ్జాంపుల్స్ గా నెంబర్ ఆఫ్ అల్లాయ్స్ ని ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది. కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ లో ఎలా అడుగుతారంటే వాట్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ స్టీల్ అన్నారు అనుకోండి, ఐరన్ ప్లస్ కార్బన్ అని చెప్పాలి. అలాగే పీటర్ యొక్క కాంబినేషన్ ఏముంటుంది అంటే టిన్ను, కాపరు, యాంటిమోని, బిస్మత్ అని చెప్పాలి. ఇలా కాంపిటిటివ్ టెస్ట్ లో అడుగుతారు కాబట్టి బ్రాస్, స్టీల్ అని ఎగ్జాంపుల్ తో వదిలేకోకుండా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫర్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్ పర్పస్. స్టీల్ అనేటువంటి వాటిని కార్బన్, ఐరన్ కి కార్బన్ పర్సెంటేజ్ 0.02%, 2.1% రేషియోలో మిక్సింగ్ చేస్తే స్టీల్ ఫామ్ అవుతుంది. దీని వలన స్టీల్ అనేటువంటిది స్ట్రెంత్, డ్యూరబిలిటీ పెరుగుతుంది. మన హౌస్ లో స్టీల్ గ్లాసెస్ చూస్తూ ఉంటాము. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఐరన్ కి క్రోమియం యాడ్ చేస్తే, క్రోమియం నికెల్ యాడ్ చేస్తే దాన్ని స్టెయిన్లెస్ స్టీల్ అని చెబుతాము. వీటిని కిచెన్ వేర్ లో సింక్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటాం. వీటికి ఇవి రస్టింగ్ అనేటువంటివి అంత ఈజీగా ఫామ్ అవ్వవు, వాటర్ పడుతూ ఉన్నా కూడా. బ్రాస్ అనేటువంటిది కాపర్ కి జింక్ యాడ్ చేస్తే బ్రాస్ అని చెబుతాము. బ్రాస్ తో మనకి అన్సెంట్ టైమ్ లో వాల్ క్లాత్ గానీ, కాయిన్స్ గానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లో గానీ, ప్లంబింగ్ మెటీరియల్స్ లో బ్రాస్ ని యూజ్ చేస్తాము. బ్రోంజ్, కాపర్ కి టిన్ యాడ్ చేస్తే బ్రోంజ్ అని చెప్తాము. ఈ బ్రోంజ్ ద్వారా మెడల్ తయారు చేస్తాం. బ్రోంజ్ మెడల్ వచ్చింది అని చెబుతాం. స్పోర్ట్స్ లో ఆడే వాళ్ళు బ్రోంజ్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్తారు. సో బ్రోంజ్ అంటే కాపరు, టిన్ కాంబినేషన్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్ పీటర్. పీటర్ ని టిన్ కి కాపరు, యాంటిమోని, బిస్మత్ స్మాల్ అమౌంట్ లో యాడ్ చేస్తే పీటర్ అనే అల్లాయ్ ఫామ్ అవుతుంది. వీటిని టేబుల్ వేర్ మెటీరియల్ అయినటువంటి వాటర్ మగ్ లాగా యూజ్ చేస్తాము. ఇది అన్సెంట్ టైమ్ లో రాజుల కాలంలో ఇటువంటి మగ్స్ అనేటువంటి యూజ్ చేసేవాళ్ళు. అల్యూమినియం అల్లాయ్స్. అల్యూమినియం కి కాపర్, మెగ్నీషియం, మ్యాంగనీస్ అనేటువంటివి సమ్ కాంపోజిషన్ లో యాడ్ చేస్తే అల్యూమినియం అల్లాయ్స్ వస్తాయి. వీటిని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కారు వీల్స్ కి, ఏరోస్పేస్ లలో ప్యాకింగ్ చేసేటప్పుడు అల్యూమినియం ప్యాక్స్ అనేటువంటి ఫుడ్ ప్యాకింగ్ అనుకోండి, అల్యూమినియం లేయర్స్ వస్తాయి కదా, ఫుడ్ ప్యాకింగ్ చేస్తారు. ఇలా అల్యూమినియం అల్లాయ్స్ అనేటువంటివి యూజెస్ ఉన్నాయి. డురాలమిన్. డురాలమిన్ కి అల్యూమినియం కి కాపరు, మ్యాంగనీస్, మెగ్నీషియం యాడ్ చేస్తే డురాలమిన్ అంటాము. ఈ డురాలమిన్ ని ఎయిర్ క్రాఫ్ట్ కి, ట్రాన్స్పోర్ట్ పర్పస్ కి యూజ్ చేస్తాము. ఎయిర్ క్రాఫ్ట్ లో ఈ మెటీరియల్ అనేటువంటిది డురాలియం తో చేయబడి ఉంటుంది. ఇది వెరీ స్ట్రాంగ్, లైట్ వెయిట్ మెటీరియల్. నెక్స్ట్ వన్ సోల్డర్ మెటీరియల్. టిన్ కి లెడ్ యాడ్ చేస్తే సోల్డర్ అంటాము. ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ అంటే మదర్ బోర్డ్ గానీ, టీవీ బ్యాక్ సైడ్ గానీ, కంప్యూటర్ బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్స్ ఉంటాయి. అలాగే మొబైల్ ఫోన్ లో మదర్ బోర్డ్స్ ఉంటాయి. వాటిలో బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వెల్డింగ్
చేయబడి ఉంటుంది. ఈ వెల్డింగ్ చేయడానికి యూజ్ చేసేదే సోల్డర్ తో తయారు చేసినటువంటి వైర్. నెక్స్ట్ వన్ గోల్డ్ అల్లాయ్. గోల్డ్ ఆర్నమెంట్స్, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి గోల్డ్ చైన్స్ గానీ ఆర్నమెంట్స్ గానీ ఇవన్నీ కూడా ప్యూర్ గోల్డ్ కాదు. ఈ ప్యూర్ గోల్డ్ 24 క్యారెక్టర్ గోల్డ్ కి సమ్ కాన్సంట్రేషన్ లో సిల్వర్ కాపర్ యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే వాటికి స్ట్రెంత్ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. జ్యువెలరీలలో, కాయిన్స్ లలో, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్లలో యూజ్ చేస్తాము. కాయిన్స్ అంటే ఇక్కడ లక్ష్మీ కాయిన్స్ చూస్తూ ఉంటారు. గోల్డ్ ఆర్నమెంట్స్ అంటే మెడలో వేసుకున్నటువంటి ఆర్నమెంట్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు. నికెల్ అల్లాయ్. నికెల్ అల్లాయ్ అంటే నికెల్ కి ఐరన్, క్రోమియం, కాపర్ ను మిక్స్ చేస్తే నికెల్ అల్లాయ్ అని చెప్తారు. వీటికి హై టెంపరేచర్ ఉంటుంది. వీటి యొక్క అప్లికేషన్ కి యూజ్ చేస్తాము. ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ కి యూజ్ చేస్తాము. ఇలా ఇన్కొనెల్, నికెల్ కి క్రోమియం, ఐరన్ యాడ్ చేస్తే ఇన్కొనెల్ అని చెబుతాము. ఈ ఇన్కొనెల్ అల్లాయ్ ని టర్బైన్స్ కోసం ప్రిపరేషన్ చేయడానికి యూజ్ చేస్తాము. టైటానియం అల్లాయ్. టైటానియం కి అల్యూమినియం, వెనీడియం కంబైన్ చేస్తే టైటానియం అల్లాయ్ అవుతుంది. ఈ టైటానియం అల్లాయ్ ని ఎయిర్ క్రాఫ్ట్ టర్బైన్స్ కి తయారు చేయడానికి మెటీరియల్స్ గా యూజ్ చేస్తాము. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, వెరీ స్ట్రాంగ్ ఉంటాయి. కొరిజన్ అనేటువంటిది అంత ఈజీగా కాదు. మెడికల్ ఇంప్లాంటెన్స్ కోసం, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కి, ఏరోస్పేస్ కోసం యూజ్ చేస్తాము. టంగ్స్టన్ కార్బైడ్. టంగ్స్టన్ కి కార్బన్ మిక్స్ చేస్తే టంగ్స్టన్ కార్బైడ్ అవుతుంది. ఇవి ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఉంటాయి. కటింగ్ టూల్స్ గా, మైనింగ్ ఎక్విప్మెంట్ గా, ఇండస్ట్రియల్ మిషనరీగా యూజ్ చేస్తాము. కటింగ్ టూల్స్ గా ఇవి యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ డెంటల్ అమాల్గమ్. సిల్వర్ కి టిన్, కాపర్, మెర్క్యూరీ యాడ్ చేస్తే డెంటల్ అమాల్గమ్ అనే అల్లాయ్ అవుతుంది. వీటిని డెంటల్ ఫిల్లింగ్స్ కి, డ్యూరబుల్ అండ్ ఈజీ యూజ్ కోసం యూజ్ చేస్తాము. డెంటల్ అనేటువంటిది క్యావిటీ ఫామ్ అయినప్పుడు ఈ దాన్ని ఆ డెంటల్ క్యావిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ alloys. సెకండ్ ఎగ్జాంపుల్ గ్లాస్. గ్లాస్ అనేటువంటిది ఒక ట్రాన్స్పరెంట్ హోమోజీనియస్ మిక్చర్. ఈ గ్లాస్ లో సిలికా, సోడియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ తో తయారవుతుంది. దీన్ని గ్లాస్ అని చెబుతాము. ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సిరామిక్ గ్లేజెస్. సిరామిక్ గ్లేజెస్ అంటే మనకు పింగాణి పాత్రలు అని చెబుతాము. వీటిని పికిల్స్ ను స్టోర్ చేయడానికి, అలాగే చైనీస్ కంట్రీలో సూప్ తాగడానికి ఇటువంటి పింగాణి కప్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వీటినే సిరామిక్ గ్లేజెస్ అంటాము. ఇవి తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్ కాంపోజిషన్ సిలికా, ఫ్లక్సెస్, సమ్ కలర్ కోసం పిగ్మెంట్స్ ని యూజ్ చేస్తాము. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్. ప్లెక్సీ గ్లాస్. గ్లాస్ అనే సిలికా, సోడియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది. ఈ గ్లాస్ కి అక్రైలిక్ అనేటువంటి పాలిమర్ యాడ్ చేస్తే ప్లెక్సీ గ్లాస్ అవుతుంది. కార్పొరేట్ కంపెనీలలో ఈ ప్లెక్సీ గ్లాస్ ని ఇలా వాల్ కి పేస్ట్ చేస్తారు. ఈ ప్లెక్సీ గ్లాస్ అనేటువంటిది సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్. సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ లో బిటుమన్ తీసుకుంటాము. రోడ్లు తయారు చేసేటప్పుడు ఇటువంటి కోల్తారు ఇలా పిలుస్తూ ఉంటారు. వీటిలో వన్ టైప్ ఆఫ్ బిటుమన్. బిటుమన్ లో వచ్చేసి ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కాంబినేషన్ లో ఉంటుంది. ఫైనల్ గా సాలిడ్ స్టేట్ అనేటువంటిది ఉంటుంది. సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. సిమెంట్ ని సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్ ఎగ్జాంపుల్ గా చెప్తాం. సిలికా, కాల్షియం, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్, జిప్సమ్ కాంబినేషన్ ఉంటుంది. ఫైనల్ స్టేట్ సాలిడ్. సాలిడ్ హోమోజీనియస్. బ్రాంజ్ వచ్చేసి కాపర్, టిన్ ఉంటుంది. ఫైనల్ స్టేట్ సాలిడ్ అవుతుంది. సో ఫైనల్ గా సాలిడ్ వచ్చేసి సింగిల్ ఫేజ్ వస్తే సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. గ్రానైట్ ని ఇది ఫైనల్ స్టేట్ సాలిడ్, కానీ ఇది హోమోజీనియస్ కాదు. హోమోజీనియస్ అంటే సింగిల్ ఫేజ్ ఉండడం మాత్రమే కాదు, యూనిఫామ్ కాంపోజిషన్ ఉండాలి. యూనిఫామ్ కాంపోజిషన్ గ్రానైట్ లో ఉండదు. గ్రానైట్ లో ఉన్నటువంటి క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, మైక్ ఇది నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. కాబట్టి ఇది హెటరోజీనియస్ మిక్చర్ అవుతుంది. గ్రానైట్ అనేటువంటిది నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉండదు. కావున దీన్ని హెటరోజీనియస్ మిక్చర్ గా చెబుతాము. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్. సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ ద్వారా అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే స్ట్రెంత్, డక్టిలిటీ, కొరిజన్ రెసిస్టెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అని అంటే వాటిని ప్రిపరేషన్ చేయడం అనేటువంటిది కాంప్లెక్స్ ప్రాసెసింగ్ ఉంటుంది. అంటే అంత ఈజీగా ప్రిపరేషన్ చేయలేము. మెటల్ కాంపోజిషన్ అనేటువంటిది అంత ఈజీ కాదు. హయ్యర్ టెంపరేచర్ యూజ్ చేసి చేయవలసి ఉంటుంది. అలాగే మిషనబిలిటీ అండ్ రీసైక్లింగ్. ఇప్పుడు మనం ఐరన్, కార్బన్ మిక్స్ చేసాం. వీటిని రీసైక్లింగ్ ప్రాసెస్ లో యూజ్ చేయాలి, మళ్ళీ అగైన్ సెకండ్ గా యూజ్ చేయాలి అంటే డిఫికల్టీ అవుతుంది ఈ పర్టికులర్ సాలిడ్ హోమోజీనియస్ మిక్చర్స్ ని. సెకండ్ వన్ లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్. లిక్విడ్ హోమోజీనియస్ ఫైనల్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్ రావాలి. హోమో అనగా సింగిల్ ఫేజ్ ఉండాలి, అలాగే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగి ఫైనల్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్ వస్తే వాటిని లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్స్ అంటారు, లేదా సొల్యూషన్స్ అని చెప్పవచ్చు. కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్స్ కి సోడా, జ్యూస్, బివరేజెస్ అనేటువంటివి ఎగ్జాంపుల్ గా తీసుకో. సోడా అంటే సోడాకి వాటర్ ప్లస్ CO2 గ్యాస్ ఉంటుంది. ఫైనల్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్. జ్యూసెస్ తీసుకుంటే లెమన్ జ్యూస్ అయితే లెమన్ ప్లస్
వాటర్. ఈ ఫైనల్ స్టేట్ లిక్విడ్. సో లిక్విడ్ హోమోజీనియస్ అని చెబుతాం. సాల్ట్ వాటర్, సాల్ట్ ప్లస్ వాటర్ మిక్స్ చేస్తే సాల్ట్ సొల్యూషన్ ఉంది, ఇది లిక్విడ్ స్టేట్ ఉంటుంది, లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. ఆల్కహాలిక్ డ్రింక్స్ గానీ కాక్టైల్స్ అనేటువంటివి చెబితే ఆల్కహాల్ అంటే వాటిలో ఇథనాల్ ప్లస్ వాటర్ ఉంటుంది, దీన్నే ఆల్కహాలిక్. గ్యాసోలిన్ ఆయిల్ మిక్చర్స్. గ్యాసోలిన్ అనగా హైడ్రోకార్బన్స్ అనేటువంటి మిక్చర్ తో ఉంటాయి. ఈ హైడ్రోకార్బన్ మిక్చర్స్ నే ఫైనల్ గా లిక్విడ్ స్టేట్ అవుతుంది. ఆయిల్ అనేటువంటిది పెట్రోల్, డీజిల్ అనేటువంటి వాటికి ఈ గ్యాసోలిన్ అండ్ ఆయిల్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్స్. లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్స్ కి బ్లడ్ ప్లాస్మా, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తే ప్లాస్మా అనేటువంటిది వస్తుంది. ఈ ప్లాస్మా అనేటువంటిది లిక్విడ్ స్టేట్ ఉంటుంది, ఇది యూనిఫామ్ త్రూ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. బ్లడ్ ప్లాస్మా ట్రీటెడ్ యాజ్ ఏ లిక్విడ్ హోమోజీనియస్. వైన్ తీసుకుంటే వైన్ లో ఇథనాల్ ప్లస్ వాటర్ ఉంటుంది, కాల్డ్ యాజ్ ఏ వైన్ అని చెబుతాము. ఫైనల్ స్టేట్ లిక్విడ్ స్టేట్ ఉంటుంది. సర్ఫెక్స్ లిక్విడ్ తీసుకుంటే వీటిలో డిటర్జెంట్ ప్లస్ వాటర్ కాంబినేషన్ లో ఫైనల్ స్టేట్ లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. వాటర్ తీసుకుంటే లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్ అని చెప్తాం. సార్ వాటర్ అంటే ఓన్లీ లిక్విడే కదా అంటే వాటర్ లో H2O లిక్విడ్ ఉంటుంది, అలాగే O2 గ్యాస్ ఉంటుంది. ఈ టూ కాంబినేషన్స్ అనేటువంటి ఫైనల్ గా లిక్విడ్ స్టేట్. సో వాటర్ ట్రీటెడ్ యాజ్ ఏ లిక్విడ్ హోమోజీనియస్ మిక్చర్. నోట్, మిల్క్ తీసుకుంటే మిల్క్ అనేటువంటిది ఫైనల్ స్టేట్ లిక్విడ్ స్టేట్ ఉంటుంది, హోమోజీనియస్ అని చెప్పము. దీంట్లో మైక్రోస్కోపిక్ లెవెల్ లో చూస్తే ఫ్యాట్ అనేటువంటిది సాలిడ్ ఉంది, వాటర్ అనేటువంటిది మిల్క్ ఉంటుంది. ఇలా సాలిడ్ లిక్విడ్ అనే సబ్స్టెన్సెస్ రెండు ఉంటాయి. మన పాలని కాచినప్పుడు దానిపైన మీగడ వస్తుంది, ఆ మీగడేంటి ఫ్యాట్, సాలిడ్ మెటీరియల్. కాబట్టి మిల్క్ అనేటువంటిది హోమో కాదు, దీన్ని హెటెరోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్. గ్యాసియస్ స్టేట్ అనేటువంటిది ఫైనల్ స్టేట్ గా రావాలి. హోమో అంటే సింగిల్ ఫేజ్ ఉంటుంది, యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. సింగిల్ ఫేజ్ ఉండి యూనిఫామ్ కాంపోజిషన్ ఉండి ఫైనల్ స్టేట్ గ్యాసియస్ వస్తే దాన్ని గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. ఎగ్జాంపుల్స్ గా అట్మాస్ఫిరిక్ ఎయిర్. అట్మాస్ఫిరిక్ ఎయిర్ లో నైట్రోజన్ గ్యాసియస్ ఫామ్ ఉంటుంది, ఆక్సిజన్ గ్యాసియస్ ఫామ్ ఉంటుంది, ఆర్గాన్ గ్యాసియస్ ఫామ్ ఉంటుంది. సో అట్మాస్ఫిరిక్ ఎయిర్ ని గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్ అని చెప్తాము. ఫైనల్ స్టేట్ వచ్చేసి గ్యాస్. హైడ్రోజన్ ఆక్సిజన్ మిక్చర్. రాకెట్ ఫ్యూయల్ లో యూజ్ చేస్తాం వీటిని. హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ అనేటువంటిది కంబైన్డ్ జరిగి మనకి ఫైనల్ స్టేట్ గ్యాస్ ఉంది, దీన్నే గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్ అంటాము. రాకెట్ ఫ్యూయల్ ట్రీటెడ్ యాజ్ ఏ హోమోజీనియస్ గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్. నేచురల్ గ్యాస్. నేచురల్ గ్యాస్ లో మీథేన్ 90% ఉంటుంది, ఈథేన్ 7% ఉంటుంది, ప్రొపేన్ 3% ఉంటుంది. ఫైనల్ స్టేట్ ఈ ఎల్పిజి గ్యాస్ ని బర్న్ చేస్తే ఫైనల్ గా గ్యాస్ వస్తుంది, గ్యాసియస్ హోమోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. ఎయిర్ అనేటువంటిది హోమోజీనియస్ మిక్చర్, నేచురల్ గ్యాస్ అనేటువంటిది హోమోజీనియస్ మిక్చర్, ఎల్పిజి గ్యాస్ అనేటువంటిది హోమోజీనియస్ మిక్చర్, హీలియం ఆక్సిజన్ రాకెట్ ఫ్యూయల్ అనేటువంటిది హోమోజీనియస్ మిక్చర్. అనెస్థీసియా ఇవ్వడానికి యూజ్ చేసేటువంటి కెమికల్ నైట్రస్ ఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ కాంబినేషన్ లో ఉంటుంది. ఫైనల్ స్టేట్ గ్యాస్ వస్తుంది, గ్యాసెస్ హోమోజీనియస్ మిక్చర్ అని చెప్తాము. ఇది వచ్చేసి 50-50% లో ఉంటుంది. ఫాగ్ వచ్చేసి నోట్, ఫాగ్ వచ్చేసి హెటెరోజీనియస్ కాంబినేషన్ అని చెప్పి గ్యాస్ లో వాటర్ డ్రాప్లెట్స్ లిక్విడ్ స్టేట్ ఉంటుంది. ఇలా టూ ఫేజెస్ అనేటువంటి ఉంటాయి కాబట్టి దీన్ని హెటెరో అని చెబుతాము. ఫాగ్ ట్రీటెడ్ యాజ్ ఏ హెటెరోజీనియస్ మిక్చర్. సో ఇప్పటి వరకు మిక్చర్స్ అంటే ఏంటి, హోమోజీనియస్ మిక్చర్, హెటెరోజీనియస్ మిక్చర్. హోమోజీనియస్ మిక్చర్ లో సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అని డిస్టింగ్విష్ చేసాము. నెక్స్ట్ వన్ హెటెరోజీనియస్ మిక్చర్. తర్వాత ఈ 3 టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కమింగ్ టు హెటెరోజీనియస్ మిక్చర్. హెటెరో అనగా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, అలాగే నా యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటే హెటెరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. మన ఇంట్లో వంట చేసేటప్పుడు మదర్స్ ఏం చేస్తారు, వాటిలో స్టోన్స్ ఏవైనా ఉంటే చేతితో తీసివేస్తారు, అంటే రైస్ ప్లస్ స్టోన్స్ అనేటువంటి దాన్ని హెటెరోజీనియస్ మిక్చర్ గా చెబుతాము. ఫిజికల్ గా స్టోన్స్ అనేటువంటి సాలిడ్, రైస్ అనేటువంటి సాలిడ్, ఇలా 2 ఫేజెస్ అనేటువంటివి ఫిజికల్ అపియరెన్స్ డిఫరెంట్ ఫేజెస్ లాగా కనబడుతూ ఉంటాయి. యూనిఫామ్ కాంపోజిషన్ ఉండదు, స్టోన్స్ అనేటువంటివి అక్కడక్కడ ఉంటాయి. రైస్ మొత్తం స్టోన్స్ కాల్డ్ యాజ్ హెటెరోజీనియస్. సో కెమికల్ డెఫినేషన్, వాట్ ఈస్ హెటెరోజీనియస్ మిక్చర్స్ అంటే నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉండాలి, విజిబుల్ కనబడుతూ ఉండాలి. ఫిజికల్ సెపరేషన్ ద్వారా రైస్ లో స్టోన్స్ ఎలా హ్యాండ్ పికింగ్ మెథడ్ లో తీసివేస్తామో అలా హెటెరోజీనియస్ మిక్చర్స్ ని చేయవచ్చు. నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ అంటే చూడండి, వాటర్ తీసుకొని దాంట్లో శాండ్ కలిపితే శాండ్ అనేటువంటిది బాటమ్ లో సెటిల్ డౌన్ అవుతుంది. ఈ శాండ్ బాటమ్ లోనే ఉంటుంది, టాప్ లో ఉండదు, మిడ్ లో ఉండదు, బాటమ్ లో మాత్రమే శాండ్ ఉంటుంది. ఇలా బాటమ్ లో మాత్రమే ఉండి రిమైనింగ్ పోర్షన్ లో లేకపోతే దాన్ని నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ అని చెబుతాము. నెక్స్ట్ విజిబుల్ కాంపోనెంట్స్. మన కళ్ళకి ఇది వాటర్, ఇది శాండ్ అని చెప్పేసి 2 లేయర్స్ లాగా మనకు కనబడుతూ ఉంటాయి. ఫిజికల్ సెపరేషన్, ఫిల్టరేషన్ ద్వారా ఈ శాండ్ వాటర్ ని సపరేట్ చేయవచ్చు.
ఫిజికల్ మెథడ్ ద్వారా హెట్రోజీనియస్ మిక్చర్స్ ని సపరేషన్ చేసే పాసిబిలిటీ ఉంది. దిస్ ఈస్ అబౌట్ హెట్రోజీనియస్ మిక్చర్స్. హెట్రోజీనియస్ మిక్చర్స్ టైప్స్ ఆఫ్ హెట్రోజీనియస్, వీటిని 3 టైప్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. సాలిడ్ ఫేజ్ వచ్చేస్తే ఫైనల్ గా సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ అని, ఫైనల్ స్టేట్ లిక్విడ్ వచ్చేస్తే లిక్విడ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ అని, ఫైనల్ స్టేట్ గ్యాసెస్ గా వస్తే గ్యాసెస్ హెట్రోజీనియస్ మిక్చర్స్ అని క్లాసిఫై చేశాము. సాలిడ్ మనం బేకరీకి వెళితే కుకీస్ అనేటువంటి చూస్తూ ఉంటాము. కుకీస్ లో బిస్కెట్ లో నట్స్ అనేటువంటి ఉంటాయి. ఈ బిస్కెట్ యొక్క మెటీరియల్ ఆ నట్స్ అనేటువంటివి సపరేట్ గా ఉంటాయి. ఫైనల్ స్టేట్ సాలిడ్, కాబట్టి సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. లిక్విడ్ హెట్రోజీనియస్ అంటే మిల్క్ తీసుకుంటే మిల్క్ లో ఫ్యాట్, వాటర్ అంటే సాలిడ్ లిక్విడ్ కాంపోజిషన్ ఉంటుంది. మనం మిల్క్ ని హీట్ చేసినప్పుడు మీగడ వస్తుంది, వాటిలో పట్టుకుంటే సాలిడ్ పార్టికల్స్, దాన్ని ఫ్యాట్ అని చెబుతాము. సో మిల్క్ కన్సిడర్ యాజ్ ఏ లిక్విడ్ హెట్రోజీనియస్, ఫైనల్ స్టేట్ లిక్విడ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ గ్యాసెస్ హెట్రోజీనియస్. క్లౌడ్ అనేది ఎగ్జాంపుల్ గా చెప్తాము. క్లౌడ్ లో ఎయిర్, వాటర్ డ్రాప్లెట్, లిక్విడ్, గ్యాస్ ప్లస్ లిక్విడ్, ఫైనల్ స్టేట్ అనేటువంటిది గ్యాసెస్ స్టేట్ ఉంటుంది. దీన్నే గ్యాసియస్ హెట్రోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. సాలిడ్ హెట్రోజీనియస్ ఫైనల్ స్టేట్ సాలిడ్ వచ్చి హెటిరో అనగా డిఫరెంట్ ఫేజెస్ ఉండి నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ అయితే వాటిని హెట్రోజీనియస్, సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. ఎగ్జాంపుల్స్ గా నేచురల్ మిక్చర్, సింథటిక్ మిక్చర్స్, లేయర్డ్ మిక్చర్స్ ని ఎగ్జాంపుల్ గా చెబుతాము. నేచురల్ మిక్చర్స్ అంటే ఎర్త్ లో అకరెన్స్ అయితే వాటిని నేచురల్ మిక్చర్స్ అని, ఎగ్జాంపుల్ గా గ్రానైట్, సాయిల్, శాండ్ అనేటువంటివి నేచురల్ మిక్చర్స్. సింథటిక్ మిక్చర్స్ అనగా మ్యాన్ మేడ్ మెటీరియల్స్ ని సింథటిక్ మిక్చర్స్ అంటాము. కాంక్రీట్, స్టీల్, సిరామిక్స్ అనేటువంటివి ఎగ్జాంపుల్స్ గా సింథటిక్ మిక్చర్ చెప్తాము. లేయర్డ్ మిక్చర్స్ అంటే పెయింటెడ్ వుడ్ అని, సెడిమెంటరీ రాక్స్ అని చెప్పేసి లేయర్డ్ మిక్చర్స్ అంటే లేయర్ గా మిక్చర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ వస్తాయి. 1 by 1 గ్రానైట్ చూసుకుంటే క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, మైకా అనేటువంటి కెమికల్ కాంబినేషన్స్ తో ఉంటుంది. నాట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఫైనల్ ఫేజ్ అనేటువంటిది సాలిడ్ ఉంటుంది. కాబట్టి సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ అని చెప్తాము. జెమ్ స్టోన్స్ అనేటువంటివి మినరల్స్ ఉంటాయి, క్రిస్టల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా ఎమరాల్డ్ చూసుకుంటే బెరీలియం, అల్యూమినియం, సిలికాన్, ఆక్సిజన్ అనే ఎలిమెంట్ కాంపోజిషన్ లో ఉంటుంది. ఫైనల్ స్టేట్ వచ్చేసరికి సాలిడ్ ఉంటుంది. సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. కాంక్రీట్, బిల్డింగ్ కి కాంక్రీట్ ప్రిపరేషన్ చేయడానికి సిమెంట్ తీసుకుంటాము. అలాగే శాండ్, క్రస్డ్ స్టోన్స్ తీసుకొని వాటర్ తో కలిపితే కాంక్రీట్ ఉంది. సో కాంక్రీట్ కాల్డ్ యాజ్ ఏ సాలిడ్ హెట్రోజీనియస్. సాయిల్ మినరల్ మ్యాటర్స్, ఆర్గానిక్ మ్యాటర్, మైక్రో ఆర్గానిజం మ్యాటర్స్ అనేటువంటి ఉంటాయి. మినరల్ మ్యాటర్ అంటే శాండ్, సిల్ట్, క్లే అనేటువంటిది ఉంటుంది. ఆర్గానిక్ మ్యాటర్ అంటే ప్లాంట్, అనిమల్ మ్యాటర్ డీకంపోజిషన్ ఉంటుంది. మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మైక్రోస్ అనేటువంటివి సాయిల్ లో ఉంటాయి. సో సాయిల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్. ఇది ద కాంబినేషన్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. శాండ్ స్టోన్ అంటే శాండ్ గ్రెయిన్స్ ఉంటాయి. ఆ శాండ్ లో క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, అదర్ గ్రెయిన్స్ అనేటువంటి కాంపోజిషన్ లో ఉంటుంది. ఇది బిల్డింగ్ మెటీరియల్ కు యూజ్ చేస్తాము. ఈ శాండ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్. బ్రిక్స్ ను తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి రా మెటీరియల్స్ వచ్చేసి క్లే, సేల్, అదర్ నేచురల్ ఎర్త్ మెటీరియల్. వీటిని మోల్డింగ్, మనకు కావాల్సినటువంటి షేపులలో మోల్డింగ్ చేస్తాము. చేసుకొని ఫైరింగ్ చేస్తే ఫైనల్ గా మనకి బ్రిక్స్ అనే ఫార్మేషన్ ఉంది, సాలిడ్ స్టేట్. సో సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్ గా బ్రిక్స్ ని చెబుతాము. వుడ్ అనేటువంటిది ఫైనల్ స్టేట్ వచ్చేసి సాలిడ్ అవుతుంది. ఈ సాలిడ్ లో సెల్యులోజ్, లిగ్నిన్, అదర్ ఆర్గానిక్ కాంపౌండ్ కాంపోజిషన్ ఉంటుంది. సో వుడ్ ట్రీటెడ్ యాజ్ ఏ సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్. పెయింటెడ్ వుడ్ కి పెయింట్ వేసాం అనుకోండి, పెయింట్ వుడ్ రెండు కలిపి సాలిడ్ హెట్రోజీనియస్ అని చెబుతాము. సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ కి మిక్స్డ్ నట్స్, సలాడ్స్ అనేటువంటివి ఎగ్జాంపుల్ గా చెప్తాము. రాక్స్ ఇన్ శాండ్ అనేటువంటిది సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్. సాయిల్ అనేటువంటిది ఎయిర్, వాటర్, మినరల్ పార్టికల్స్ అనేటువంటి కాంపోజిషన్ లో ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ సాలిడ్ హెట్రోజీనియస్ మిక్చర్స్. సాలిడ్. నెక్స్ట్ వన్ లిక్విడ్ హెట్రోజీనియస్ మిక్చర్. ఫైనల్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్ అయి ఉండి హెటిరో నేచర్ ఉంటే, అంటే డిఫరెంట్ ఫేజెస్ ఉండి నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటే లిక్విడ్ హెట్రోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. కామన్ ఎగ్జాంపుల్స్ గా మిల్క్ అనేటువంటిది, సలాడ్ డ్రెస్సింగ్ అనేటువంటిది, మడ్డీ వాటర్ అనేటువంటిది, బ్లడ్ అనేటువంటిది లిక్విడ్ హెట్రోజీనియస్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్స్. మిల్క్ తీసుకుంటే మిల్క్ అనేటువంటిది ఫైనల్ స్టేట్ వచ్చేసి లిక్విడ్ స్టేట్ ఉంటుంది. వీటిలో ఫ్యాట్, వాటర్ అనేటువంటి లిక్విడ్ కాంపోజిషన్, సాలిడ్ అంటే డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. సో ట్రీటెడ్ యాజ్ ఏ లిక్విడ్ హెట్రోజీనియస్. బ్లడ్ అనేటువంటిది కెమికల్ ఆర్బిసి, డబ్ల్యూబిసి
ప్లేట్లెట్లు ప్లాస్మా కాంపోజిషన్ లో ఉంటుంది. కాబట్టి బ్లడ్ ఈస్ ద హెట్రోజినియస్ మిక్చర్. పాలిమర్ జెల్స్ దీన్నే జెల్లో అని చెప్తారు. ఈ జెల్స్ అనేటువంటివి సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి, క్రాస్ లింక్డ్ నెట్వర్క్ పాలిమర్స్ ఉంటాయి. సొల్యూషన్ అనగా పార్టికల్స్ డిజాల్వ్ అయిపోతే సొల్యూషన్ అని చెబుతాము. ఆ పార్టికల్ సైజ్ అనేటువంటిది నానోమీటర్ స్కేల్ లో 1 నానోమీటర్ ఉంటే డిజాల్వ్ అయిపోయి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. పార్టికల్ సైజ్ అనేటువంటిది 1 to 1000 నానోమీటర్ ఉంటే సాల్ ఫామ్ అవుతుంది. జెల్ అనేటువంటిది సాల్స్ అన్ని ఒక పాలిమర్ చైన్ స్ట్రక్చర్ లో ఫామ్ అయిపోతే జెల్ వస్తుంది. వీటిని సమ్ టైమ్ అలా ఉంచితే సెటిల్ డౌన్ అయిపోతుంది. ఇలా సాలిడ్ లిక్విడ్ అనేటువంటి 2 ఫేజెస్ ఉంటాయి. ఫైనల్ గా జెల్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్ వస్తుంది. దీన్నే హెటెరోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. మడ్డీ వాటర్, వాటర్ లో మడ్ అంటే స్మాల్ పార్టికల్స్ ని మిక్స్ చేస్తే ఆ సాయిల్ అనేటువంటిది క్లే సిల్ట్ అనేటువంటి కాంపోజిషన్ లో ఉంటుంది. లిక్విడ్ ఫేజ్ ఫైనల్ గా అవుతుంది. లిక్విడ్ హెటెరోజీనియస్ మిక్చర్ ఎగ్జాంపుల్ కి మడ్డీ వాటర్ చెబుతాము. ఎమల్షన్స్, ఆయిల్ ఇన్ వాటర్ ఎమల్షన్. ఇక్కడ ఆయిల్ అనేటువంటిది ఆర్గానిక్ ఫేజ్, వాటర్ అనేటువంటిది యాక్వియస్ ఫేజ్. ఆర్గానిక్ యాక్వియస్ నాట్ డిజాల్వ్, ఈ రెండు డిజాల్వ్ అవ్వవు, 2 ఫేజెస్ గా ఉంటాయి. నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. ఫైనల్ స్టేట్ వచ్చేసి లిక్విడ్ ఉంది. దేర్ఫోర్ emulsions called as a liquid heterogeneous mixtures. సస్పెన్షన్స్ అంటే సాలిడ్ పార్టికల్స్ అనేటువంటివి లిక్విడ్ లో డిస్పర్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ అంటే వీట్ ఫ్లోర్ గానీ రైస్ ఫ్లోర్ గానీ వాటర్ లో పంపిస్తే అది డిస్పర్షన్ అవుతుంది. అప్పుడు ఈ సాలిడ్ ఫ్లోర్ అనేటువంటిది లిక్విడ్ అనేటువంటిది 2 ఫేజెస్ గా కనబడతాయి. వాటిని బాగా షేక్ చేస్తే ఫైనల్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్ అవుతుంది. ఫ్లోర్ ఇన్ వాటర్ అంటే లిక్విడ్ హెటెరోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. సలాడ్ డ్రెస్సింగ్, వెజిటబుల్స్ తీసుకొని ఆ ఆయిల్ ట్రై గ్లిజరైడ్ ఆయిల్ ని మిక్స్ చేస్తే సలాడ్ డ్రెస్సింగ్ అంటాం. ఫైనల్ స్టేట్ లిక్విడ్ ఉంటుంది. లిక్విడ్ హెటెరోజీనియస్ మిక్చర్ అని చెబుతాము. మైనోసి, ఈ మైనోసి అనేటువంటిది రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కేఎఫ్సి వెళ్ళినప్పుడు ఈ మైనోసిని సర్వ్ చేస్తారు. దీన్ని ఆయిల్ ఇన్ వాటర్ అని చెప్తాము. ఫైనల్ స్టేట్ లిక్విడ్ లో ఉంటుంది. 80% ఆయిల్ ఉంటుంది, 10% ఎగ్ యాక్ ఉంటుంది, 10% ఆసిడ్ సమ్ అదర్ స్పీసీస్ అనేటువంటివి మిక్సింగ్ చేస్తారు. వినిగ్రేటే అంటే మిక్సింగ్ ఆఫ్ వినిగర్ అంటే అసిటిక్ యాసిడ్ అండ్ ఎమల్షన్స్ ను మిక్స్ చేస్తారు. అంటే ఆయిల్ వెనిగర్ ఈ రెండు కూడా మనకి ఓవర్ టైం పెడితే సపరేషన్ అవుతాయి. సో ఫైనల్ స్టేట్ లిక్విడ్ అవుతుంది. వినిగ్రేటే ట్రీటెడ్ యాజ్ ఏ లిక్విడ్ హెటెరోజీనియస్ మిక్చర్. ఏరోసాల్ అంటే హెయిర్ స్ప్రే లో లిక్విడ్ లేదా సాలిడ్ పార్టికల్ అనేటువంటివి గ్యాస్ లో ఉంటాయి. గ్యాస్ లిక్విడ్ లో హెయిర్ స్ప్రే లో ఉంది. ఫైనల్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్ ఉంటుంది. సో గ్యాస్ లిక్విడ్ కాంపోజిషన్ లో హెయిర్ స్ప్రేస్ అనేటువంటివి ఉంటాయి. వీటిలో తీసుకునే కెమికల్స్ వచ్చేసి ప్రొపేను, ఐసోబ్యూటేను ప్రొపలెంట్ గా ఉంటాయి. సాల్వెంట్స్ వచ్చేసి ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ఇథనాల్ అనేటువంటిది సాల్వెంట్ ఉంటుంది. ప్లాస్టైజర్ కోసం ఎసర్ యూజ్ చేస్తారు. సిలికోన్ పాలీగ్లైకాల్స్ అనేటువంటివి హెయిర్ స్ప్రే లో మిక్సింగ్ చేస్తారు. పాలిమర్స్ అనేటువంటివి మాలిక్యూల్స్ అనేటువంటివి హెయిర్ కోసం యూజ్ చేయబడుతుంది. సో దిస్ ఇస్ ద లిక్విడ్ హెటెరోజీనియస్ మిక్చర్. ఫోమ్ అనేటువంటిది వైప్డ్ క్రీమ్ అనేటువంటిది లిక్విడ్ హెటెరోజీనియస్ మిక్చర్స్ అని చెప్తాము. ఫోమ్ లో గ్యాస్ ప్లస్ లిక్విడ్ కాంబినేషన్ ఫైనల్ స్టేట్ లిక్విడ్. వీటిలో సాలిడ్ ప్లస్ లిక్విడ్ ఫైనల్ స్టేట్ లిక్విడ్ ఫేజ్ ఉంటుంది. ఇది ఐస్ క్రీమ్స్ లో పైన కోటింగ్ చేస్తారు. సేవింగ్ క్రీమ్ అంటే ఫోమ్ అనేటువంటిది యూజ్ చేస్తారు. దిస్ ఇస్ ద హెటెరోజీనియస్ మిక్చర్. వాట్ ఇస్ ద బెనిఫిట్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ లిక్విడ్ హెటెరోజీనియస్ మిక్చర్? బెనిఫిట్స్ వచ్చేసి ఇన్క్యూ ప్రాపర్టీస్ ఉంటాయి. కంబైన్ చేసినప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ అనేటువంటి స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ ఇవన్నీ ఎన్హాన్స్ అవుతాయి. ఛాలెంజెస్ అంటే ఈ అన్వాంటెడ్ ఈ లిక్విడ్ కాంబినేషన్ జరిగినప్పుడు ఈ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడం డిఫికల్టీగా అవుతుంది. దాని యొక్క స్టెబిలిటీ, సపరేషన్ అనేది డిఫికల్టీ అవుతుంది. థర్డ్ వన్ గ్యాస్ హెటెరోజీనియస్ మిక్చర్. ఫైనల్ స్టేట్ అనేటువంటిది గ్యాస్ స్టేట్ ఉండాలి. హెటెరో అనగా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. ఫైనల్ స్టేట్ గ్యాసెస్ వస్తే గ్యాస్ హెటెరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. ఎగ్జాంపుల్ గా గ్యాస్ హెటెరోజీనియస్ మిక్చర్స్ ఎగ్జాంపుల్ గా ఎయిర్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ ఎమల్షన్, వాల్కానిక్ ఎరప్షన్స్ అనేటువంటివి గ్యాసెస్ హెటెరోజీనియస్ మిక్చర్ చెప్తాము. స్మాగ్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ లో పొల్యూటెంట్ ఉంటాయి, సాలిడ్ పార్టికల్. ఎయిర్ అనేటువంటిది గ్యాస్ పార్టికల్. ఫైనల్ స్టేట్ గ్యాసియస్ స్టేట్ ఉంటుంది. గ్యాసియస్ హెటెరోజీనియస్ మిక్చర్. ఇండస్ట్రియల్ ఎమల్షన్ జరిగినప్పుడు గ్యాస్ తో పాటుగా సాలిడ్ పార్టికల్స్ అనేటువంటివి వస్తాయి. ఫైనల్ స్టేట్ గ్యాస్ గా కనబడుతుంది. గ్యాస్ హెటెరోజీనియస్ మిక్చర్. వాల్కానిక్ ఎరప్షన్, లావా అనేటువంటిది వచ్చినప్పుడు గ్యాస్ అనేటువంటి లిక్విడ్ అనేటువంటిది వస్తుంది. ఫైనల్ స్టేట్ గ్యాసెస్ స్టేట్ అవుతుంది. వాల్కానిక్ ఎరప్షన్స్ అనేటువంటిది గ్యాసెస్ హెటెరోజీనియస్ మిక్చర్స్. గ్యాసియస్ మిక్చర్స్ లో 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది, అదర్ గ్యాసెస్ 1% ఉంది. ఫైనల్ స్టేట్ అనేటువంటిది గ్యాస్ ఉంది. సో గ్యాసియస్ హెటెరోజీనియస్ మిక్చర్స్ అని చెబుతాము. బ్రీతింగ్ ఇన్ అయ్యేటప్పుడు ఎయిర్ తో O2 తో పాటుగా నైట్రోజన్ వెళ్ళిపోతుంది. సమ్ కాన్సంట్రేషన్ CO2 కూడా లోపలికి వెళ్ళవచ్చు. బయటికి గ్యాస్ వదిలేటప్పుడు ఓన్లీ
CO2 అనేది రిలీజ్ చేస్తాము. ఇలా బ్రీతింగ్ అనేటువంటిది O2 N2 CO2 కాంబినేషన్ లో ఉంటుంది. డిఫరెంట్ గ్యాసెస్, డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. సో బ్రీతింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ గ్యాసియస్ హెట్రోజినియస్ మిక్చర్స్. కంబషన్, గ్యాస్ ను అంటే ఫ్యూయల్ ని మనం ఫైర్ అప్లై చేస్తే ఫైనల్ గా మనకు ఫ్యూయల్ అనేటువంటిది బర్న్ అవుతుంది. దీన్నే కంబషన్ అని చెబుతాము. ఈ కంబషన్ జరిగేటప్పుడు ఫైనల్ స్టేట్ గ్యాస్ ఉంటుంది, కానీ దీంట్లో సాలిడ్ పార్టికల్స్ అనేటువంటి మిక్స్ అవుతాయి. హెటిరో ఫైనల్ స్టేట్ గ్యాసెస్ కాబట్టి గ్యాసెస్ హెట్రోజినియస్ మిక్చర్ అని చెబుతాము. స్మోక్, స్మోక్ అనేటువంటిది పొల్యూటెంట్స్ తో ఉంటుంది. ఎయిర్ అనేటువంటిది గ్యాస్, పొల్యూటెంట్ అనేటువంటి సాలిడ్, ఫైనల్ స్టేట్ గ్యాసెస్ స్టేట్ ఉంటుంది. స్మాగ్ ట్రీటెడ్ యాజ్ ఏ గ్యాసెస్ హెట్రోజినియస్ మిక్చర్. ఫాగ్, స్మాగ్, స్మోక్, క్లౌడ్ ట్రీటెడ్ యాజ్ ఏ గ్యాసెస్ హెట్రోజినియస్ మిక్చర్స్. సో ఇప్పటి వరకు మ్యాటర్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశాము. ప్యూర్ సబ్స్టెన్సెస్ అని, మిక్చర్స్ అని. మిక్చర్స్ అనగా నాట్ ఫిక్స్డ్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటే హోమోజినియస్ అని, నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటే హెట్రోజినియస్ అని. హోమోజినియస్ ని సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ హోమోజినియస్ మిక్చర్స్ అని, హెట్రోజినియస్ ని సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ హెట్రోజినియస్ మిక్చర్స్ అని. వాటి యొక్క ఎగ్జాంపుల్స్, డెఫినేషన్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మల్టీ ఫేజ్ మిక్చర్స్. మల్టీ అనగా డిఫరెంట్ ఫేజెస్, ఫేజెస్ అనగా సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఫేజెస్ అనేటువంటి ఉన్నాయి. వీటిలో సాలిడ్ లిక్విడ్ కాంబినేషన్, లిక్విడ్ లిక్విడ్ కాంబినేషన్, సాలిడ్ గ్యాస్ కాంబినేషన్ ఇలా ఉంటే వాటిని మల్టీ ఫేజ్ కాంపోజిషన్ అని చెప్తాము. 2 or more ఫేజెస్ తో ఉంటే మల్టీ ఫేజ్ మిక్చర్స్ అంటాము. ఈ మల్టీ ఫేజ్ మిక్చర్స్ లో కాంపోనెంట్స్ అనేటువంటివి ఏముంటాయి అంటే డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం అంటాము. ఇక్కడ మనకి సాల్ట్ తీసుకొని వాటర్ లో డిజాల్వ్ చేస్తే సాల్ట్ అనేటువంటిది సాలిడ్ స్టేట్, లిక్విడ్ అనేటువంటిది వాటర్. సాల్ట్ పార్టికల్స్ ఏమవుతాయి, లిక్విడ్ లో డిజాల్వ్ అయిపోయి డిస్పర్షన్ జరుగుతుంది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ సాలిడ్ లిక్విడ్ ఫేజ్ ఉంది. సాలిడ్ ఫేజ్ అనేటువంటి సాల్ట్ ని సొల్యూట్ అంటాము, లెస్ క్వాంటిటీ ఉంటుంది. వాటర్ అనేటువంటి సాల్వెంట్ అనేటువంటిది లార్జ్ క్వాంటిటీ ఉంటుంది. సొల్యూట్ నే మనం డిస్పర్స్డ్ ఫేజ్ అంటాము. అంటే డిస్పర్స్ అయ్యేదానికి రెడీగా ఉండేదాన్ని, డిజాల్వ్ అయ్యేదానికి ఉండేదాన్ని డిస్పర్స్డ్ ఫేజ్ అని చెబుతాము. డిస్పర్షన్ మీడియం అంటే డిజాల్వ్ చేసుకోగలిగేదాన్ని డిస్పర్షన్ మీడియం అని చెబుతాము. దానే సాల్వెంట్ అని చెబుతాము. సో దిస్ ఇస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మల్టీ ఫేజ్ మిక్చర్స్. సో ఫేజ్ అనగా ఏ ఫేజ్ ఈజ్ ఏ ఫిజికలీ డిస్టింక్ట్ పోర్షన్ ఆఫ్ ఏ సిస్టమ్. ఫిజికలీ మనకు కనబడుతూ ఉంటే దాన్ని ఫేజ్ అని చెబుతాము. అది సాలిడ్ ఫేజ్ కావచ్చు, లిక్విడ్ ఫేజ్ అవ్వచ్చు, గ్యాసెస్ ఫేజ్ అవ్వచ్చు. ఇంటర్ ఫేజ్ అనగా ఈ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ మిక్సింగ్ జరిగినప్పుడు ఆ ఫేజెస్ ని క్లియర్ గా సపరేట్ చేస్తూ ఫామ్ అయ్యే బౌండరీని ఇంటర్ ఫేజ్ అని చెప్తాము. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి శాండ్, వాటర్, ఆయిల్ కలిపా. వాటరు ఆయిల్ లో ఇది లైట్ వెయిట్ కాబట్టి టాప్ లో ఉంటుంది. వాటరు శాండ్ లో శాండ్ హెవీ వెయిట్ కాబట్టి బాటమ్ లో ఉంటుంది. ఈ రెండింటితో కంపారిజన్ చేసుకుంటే మీడియం వెయిట్ కాబట్టి డెన్సిటీ మిడ్ లో ఉంటుంది. ఇలా వాటర్ కి శాండ్ కి సపరేషన్ చేస్తూ ఉన్న బౌండరీని ఇంటర్ఫేస్ అని చెబుతాము. ఈ వాటరు, ఆయిల్, శాండ్ వీటిని ఫేజెస్ అని చెబుతాము. ఇలా ఫేజెస్ ని సపరేట్ చేస్తూ ఆయిల్, వాటర్ ని ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్ దగ్గర టెన్షన్, ఇంటర్ఫేషియల్ టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. యూనిట్ ఏరియాలో ఫోర్స్ అప్లై చేస్తే ఎంత ఉంటుందో దాన్ని ఇంటర్ఫేషియల్ టెన్షన్ అని చెబుతాము. ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ దట్ ఎగ్జిస్ట్ అట్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ 2 ఇమ్మిజిబుల్ ఫేజెస్ ఈజ్ నౌన్ యాజ్ ఇంటర్ఫేషియల్ టెన్షన్. డిస్పర్షన్ అనగా సాలిడ్ పార్టికల్స్ ని ఆర్ లిక్విడ్ పార్టికల్స్ ని ఇంకొక ఫేజ్ లో మిక్స్ చేసినప్పుడు అవి ఇలా మూవ్మెంట్ జరిగి డిస్పర్షన్ జరుగుతాయి. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందని చెబుతాము. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వన్ ఫేజ్ విత్ ఇన్ అనదర్ ఇన్ ఏ మల్టీఫేజ్ సిస్టమ్ ఈజ్ రిఫర్ టు యాజ్ డిస్పర్షన్. ఒక ఫేజ్ లో ఇంకొక ఫేజ్ అనేటువంటిది డిస్పర్షన్ జరిగితే దాన్ని డిస్పర్షన్ అని చెబుతాము. టైప్స్ ఆఫ్ మల్టీఫేజ్. మల్టీఫేజ్ అనేటువంటివి సాలిడ్ లిక్విడ్ కాంబినేషన్, లిక్విడ్ లిక్విడ్ కాంబినేషన్, సాలిడ్ గ్యాస్ కాంబినేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. సాలిడ్ లిక్విడ్ మిక్చర్స్ లో ఎగ్జాంపుల్స్ గా సస్పెన్షన్స్, కొలాయిడ్ చెప్తాము. లిక్విడ్ లిక్విడ్ లో ఎమర్షన్స్, మైక్రో ఎమర్షన్స్ అనేటువంటివి లిక్విడ్ లిక్విడ్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్తాము. సాలిడ్ గ్యాస్ మిక్చర్స్ లో ఏరోసాల్స్ అండ్ పౌడర్స్ అనేటువంటివి సాలిడ్ గ్యాస్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్తాము. కొలాయిడ్ పార్టికల్, కొలాయిడ్స్ అనగా గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉంటే వాటిని కొలాయిడ్స్ అని చెబుతాము. ఇక్కడ లిక్విడ్, సాలిడ్ పార్టికల్స్ ఉన్నాయి. సాలిడ్ లిక్విడ్ కాంబినేషన్స్ ని సస్పెన్షన్స్ లేదా కొలాయిడ్ చెప్తాం. ఎమర్షన్స్ అనగా ఆయిల్ ఇన్ వాటర్, వాటర్ ఇన్ ఆయిల్ అయితే ఎమర్షన్స్ ని, ఆయిల్ అనేటువంటిది లిక్విడ్, వాటర్ అనేటువంటిది లిక్విడ్. లిక్విడ్ లిక్విడ్ మిక్చర్స్ ని ఎమర్షన్స్ అని చెప్తాము. ఏరోసాల్ అనగా ఎయిర్, సాలిడ్ పార్టికల్ కాంబినేషన్ తో ఏరోసాల్ ఫామ్ అవుతుంది. ఎయిర్ స్ప్రే, ఫోమ్ ఇటువంటివి యూజ్ చేస్తూ ఉంటాము. సాలిడ్, గ్యాసెస్
మిక్చర్స్. సాలిడ్ లిక్విడ్ మిక్చర్స్ లో సస్పెన్షన్స్ అని చెప్పాం. సొల్యూషన్స్ అంటే పార్టికల్ సైజు లెస్ దెన్ 1 నానోమీటర్ ఉంటుంది. ఇవి డిజాల్వ్ అయిపోతాయి. పార్టికల్ సైజ్ అనేటువంటిది 1 to 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉంటే స్మాల్ పార్టికల్ సైజ్ అంటాం. ఆ రేంజ్ లో పార్టికల్ సైజ్ ఉంటే కొల్లాయిడ్స్ అని చెప్తాం. సస్పెన్షన్స్ అంటే గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్ ఉంటే సస్పెన్షన్స్ అని చెబుతాము. ఇలా పార్టికల్ సైజ్ బేస్ చేసుకుని సొల్యూషన్, కొల్లాయిడ్, సస్పెన్షన్ వీటిలో సాలిడ్ లిక్విడ్ మిక్చర్స్ అని చెబుతాము. లిక్విడ్ మిక్చర్స్ ఆయిల్ ఇన్ వాటర్, వాటర్ ఇన్ ఆయిల్ కాంబినేషన్ లో లిక్విడ్ కాంబినేషన్ ఉంటుంది. వీటినే ఎమర్సెల్స్ అని చెబుతాము. సాలిడ్ గ్యాస్ మిక్చర్స్ సాలిడ్ ఫేజ్ ఉంటుంది, గ్యాస్ ఫేజ్ ఉంటుంది. సాలిడ్ పార్టికల్స్ తో లిక్విడ్ పార్టికల్స్ గాని గ్యాస్ లో మిక్స్ అయి ఉంటాయి. వీటినే ఏరోసాల్ ఎగ్జాంపుల్ గా చెబుతాము. వీటిలో సాలిడ్ ప్లస్ గ్యాసెస్ ఫేజ్ ఉంటుంది. మల్టీఫేజ్ మిక్చర్స్ లో బౌల్ ఆఫ్ సీరియల్స్ లో ఫ్రూట్స్, మిల్క్ అనేటువంటిది లిక్విడ్, ఆ ఫ్రూట్స్ అనేటువంటి చెర్రీస్ గానీ, స్ట్రాబెరీ కానీ సాలిడ్. ఇలా మల్టీఫేజ్ అని చెప్తాం. కార్బోనేటెడ్ డ్రింక్ అంటే లిక్విడ్ ప్లస్ CO2 గ్యాస్ ఉంటుంది. లావా అంటే లిక్విడ్ ప్లస్ గ్యాస్ ఉంటుంది. శాండ్ ప్లస్ వాటర్ అంటే సాలిడ్ ప్లస్ లిక్విడ్ కాంపోజిషన్. వీటన్నిటిని మల్టీఫేజ్ మిక్చర్స్ అని చెబుతాము. ఫైనలీ మ్యాటర్ కంపోజ్డ్ ఆఫ్ పార్టికల్స్ అని చెప్పాము. ఈ యూనివర్స్ చుట్టూ కూడా మ్యాటర్స్ తో తయారై ఉంది. ఈ మ్యాటర్స్ అనేటువంటివి డిఫరెంట్ స్టేట్ లో ఫామ్ అవుతాయి. 5 స్టేట్స్ అని చెప్పాము. లిక్విడ్, గ్యాస్, సాలిడ్, ప్లాస్మా, ఎగ్జోటిక్ స్టేట్స్ అని. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ ని ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకొని 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. వన్ ఈస్ ప్యూర్ సబ్స్టెన్సెస్, అనదర్ వన్ ఈస్ మిక్చర్స్. ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఫిక్స్డ్ కాంపోజిషన్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మిక్చర్స్ అంటే నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటుంది. ఇలా ప్యూర్ సబ్స్టెన్సెస్, మిక్చర్స్ వాటి యొక్క క్లాసిఫికేషన్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్ గా చూడడం ద్వారా మనకు ఏమి తెలుస్తుంది వీటి ద్వారా అంటే చుట్టూ ఉన్న వరల్డ్ యొక్క నేచర్ ను అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది యూజ్ అవుతుంది. కాంపిటిటివ్ ఎంట్రన్స్ టెస్ట్ అయినటువంటి NTSE, IIT, నీట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఫౌండేషన్ లాగా ఈ పర్టికులర్ టాపిక్ పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా ఇవ్వవచ్చు అనేటువంటివి చూస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ హోమోజినియస్ మిక్చర్. కింది వాటిలో హోమోజినియస్ అంటే ఏంటి? హోమో అనగా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, సింగిల్ ఫేజ్ ఉంటుంది. ఎయిర్ ఇస్ ద ఆన్సర్. రిమైనింగ్ 3 ఆర్ ద హెట్రోజినియస్ మిక్చర్స్. Which type of mixture is made up of visibly different substances that can be easily separated? Visibly different గా కనబడుతూ ఉండాలి. కనబడుతూ ఉండేటివి heterogeneous mixtures అని చెబుతాము. What type of mixture is formed when sugar is dissolved in water? షుగర్ అనేటువంటిది వాటర్ లో డిజాల్వ్ అయిపోతుంది. అయిపోతే దాన్ని హోమోజినియస్ మిక్చర్ అని చెప్తాము. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. Which of the following is an example of heterogeneous? Heterogeneous అంటే డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ అని చెప్తాము. ఇక్కడ ఎయిర్ అనేటువంటిది హోమో, స్టీల్ అనేటువంటిది హోమో, సాల్ట్ వాటర్ అనేటువంటిది హోమో, సలాడ్ అనేటువంటిది హెటిరో. వీటిలో టమోటాస్, ఎగ్, లీవ్స్ అనేటువంటి సలాడ్ మిక్చర్ లో మనకు ఫిజికలీ విజిబిలిటీ ఉంటుంది కాబట్టి హెట్రోజినియస్ మిక్చర్ గా సలాడ్ అని చెబుతాము. Which of the following is an example of a heterogeneous mixture? Heterogeneous mixture లో వెనిగర్, స్టీల్, వెజిటబుల్ సూప్, సాల్ట్ వాటర్ తీసుకున్నాం. వెజిటబుల్ సూప్ లో ఆ వెజిటబుల్స్ లిక్విడ్ డిఫరెంట్ ఫేజ్ లో కనబడుతూ ఉంటుంది. ఫిజికలీ అపీరియన్స్ ఉంటే హెట్రోజినియస్ మిక్చర్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి వెజిటబుల్ సూప్. రిమైనింగ్ 3 ఆప్షన్స్ అనేటువంటివి హోమోజినియస్ మిక్చర్, నాట్ హెట్రోజినియస్ మిక్చర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిక్చర్స్ కెన్ క్లాసిఫైడ్ హెట్రోజినియస్ మిక్చర్? హెట్రోజినియస్ అంటే డిఫరెంట్ ఫేజ్, నాట్ యూనిఫామ్ కాంపోజిషన్. బ్లడ్ తీసుకుంటే WBC, RBC, ప్లేటెడ్ కౌంట్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. సాలిడ్ లిక్విడ్ కాంపోజిషన్ ఉంటుంది. సో బ్లడ్ ట్రీటెడ్ యాజ్ ఏ heterogeneous. రిమైనింగ్ సాల్ట్, ఎయిర్, స్టీల్ అనేటువంటివి హోమోజినియస్ మిక్చర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హోమోజినియస్? హోమోజినియస్ కాను వంటిది ఏంటి అంటే హెట్రోజినియస్. హెట్రోజినియస్ అంటే మిల్క్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ హెట్రోజినియస్. వీటిలో ఫ్యాట్ ప్లస్ వాటర్ అంటే సాలిడ్ ప్లస్ లిక్విడ్ 2 ఫేజెస్ ఉంటాయి, హెట్రోజినియస్ అని చెప్తాం. రిమైనింగ్ గ్లూకోజ్ ఇన్ వాటర్ హోమోజినియస్, ఆల్కహాల్ ఇన్ వాటర్ హోమోజినియస్, ఎయిర్ ఇస్ ద హోమోజినియస్ మిక్చర్. Why is brass considered as a homogeneous? Brass అంటే వన్ టైప్ ఆఫ్ alloy, జింక్ ప్లస్ కాపర్. ఇది సాలిడే, ఇది సాలిడే. ఫైనల్ స్టేట్ వచ్చేసి సాలిడ్ వస్తుంది, సింగిల్ ఫేజ్ వస్తుంది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగి ఉంటుంది. ఈ బ్రాస్ ద్వారా మనము టెలిస్కోప్ ని తయారు చేయవచ్చు. యాన్సెంట్ పీరియడ్ టైమ్ లో ఇలా ఉండేటువంటివి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. కాపర్ జింక్ కాంబినేషన్ ఇస్ ద బ్రాస్. ఏ స్టూడెంట్ మిక్సర్ శాండ్, సాల్ట్, వాటర్. వాటర్ తీసుకుని దానిలో శాండ్ డిజాల్వ్ చేయి, షుగర్ డిజాల్వ్ చేయి. షుగర్ అనేటువంటిది సాలిడ్, శాండ్ అనేటువంటిది సాలిడ్. షుగర్ అనేటువంటిది డిజాల్వ్ అయిపోతుంది, షుగర్ అనేటువంటిది డిజాల్వ్ అవుతుంది, శాండ్ అనేటువంటిది
నాట్ డిజాల్వ్ అవుతుంది. నాట్ డిజాల్వ్ అయిపోయి శాండ్ అనేటువంటిది సెటిల్ డౌన్ అవుతుంది. వాటర్ అనే షుగర్ సొల్యూషన్ అనేటువంటిది టాప్ లేయర్ లో లిక్విడ్ గా ఉంటుంది. శాండ్ అనేటువంటిది సాలిడ్ గా ఉంటుంది. ఇలా లిక్విడ్ సాలిడ్ అనేటువంటిది 2 డిఫరెంట్ ఫేజెస్ ఏర్పడతాయి. దీన్ని ఫైనల్ గా మనకు వచ్చేటువంటిది ఏంటి? హెటిరోజీనియస్ మిక్చర్. ఆప్షన్ 3 is the correct one for this question. Which of the following is a heterogeneous mixture in daily life? డైలీ లైఫ్ లో మనం చూస్తూ ఉంటే హెటిరో ఏంటి? ఎయిర్ ఇస్ ద హోమో, వెనిగర్ ఇస్ ద హోమో, సాల్ట్ వాటర్ ఇస్ ద హోమో, ఓన్లీ స్మోక్ ఇస్ ద హెటిరో. 2 ఫేజెస్ ఉంటాయి. పొల్యూటెంట్ ప్లస్ గ్యాస్ ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యాస్ లిక్విడ్ మల్టీఫేజ్? గ్యాస్ లిక్విడ్ తో ఉండేది. లిక్విడ్ అంటే వాటర్, గ్యాస్ అంటే CO2 గ్యాస్ తీసుకుంటే బివరేజెస్ అనేటువంటివి అంటే సాఫ్ట్ డ్రింక్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. Hope this information is informative. Thank you.